ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా నాశనమైనయో ఈరోజు చాలా ఆధారాలతో మీ ముందరికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు బొత్స బాబాయ్ బొత్స బాబాయ్ ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఏటీఎం కార్డులు ఎనీ టైం మనీ కార్డులుగా ఏ విధంగా బొత్స బాబాయ్ ఏ విధంగా మార్చేసాడో కూడా మీకు ఈరోజు క్లియర్ గా ఒక పిక్చర్ ఇస్తా. రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు నిజాలు భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో, వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తా. మీకు అందరికీ తెలుసు మార్టిగేజ్ అంటే ఏంది. మార్టిగేజ్ అంటే ఆడుమానం. ఆడుమానం అంటే తాకట్టు. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ కొంచెం స్థలం కానీ కార్పొరేషన్కి తాకట్టు పెడతాం. మార్టిగేజ్ మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా. ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్కి ఏది తాకట్టు పెడతామో మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి. ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. ఇతను ఎవరో చాలా మంచోడు, నేను డాష్ బోర్డ్ లో నుంచి డౌన్లోడ్ చేశాను. దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ ఓసీ సర్టిఫికేట్ అంటాం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్లన్నీ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది. ఈ కార్పొరేషన్స్ లో ఇది ఫ్లో చార్ట్. ఇది ఆన్లైన్ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అంటాం. ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఏపీ పోర్టల్లో ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్లో దీన్ని అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అని. ఏ డాక్యుమెంట్స్? మీకు సంబంధించిన మీ అపార్ట్మెంటు మీరు తాకట్టు పెట్టిన అన్ని కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే ఇక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది. ఇదిగోండి ఫ్లో చార్ట్. ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్. ఇది సిస్టమా బొక్క. మాకేం పని సిస్టంతో? పనే లేదు. మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం. డబ్బు కావాలి మాకు. ఎస్, నెల్లూరు కార్పొరేషన్ లో 73 ఫైల్స్ నాకు దొరికినాయి. ఇంకా 100 ఉన్నాయి. ఇదిగోండి 73 ఫైల్స్. ఫైల్ నంబర్లు ఎవరు రిలీజ్ చేశారు, ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు, ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు. ఒక్కదానికి. ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి. అంతే. ఈ 73 ఫైల్స్ లో అప్రాక్సిమేట్ గా 65 కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది. 65 కోట్లు. ఎంత ఘోరం అంటే, ఎంత బరి తెగింపు అంటే ఇది చూడండి. బిల్డింగ్ షార్ట్ ఫాల్, బిల్డింగ్ పర్మిషనే లేదు. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా తాకట్టు రిలీజ్ చేసేస్తారా?